శ్రీ దామోదర సంజీవయ్య ఆశయాలు హై శ్రీ దామోదర సంజీవయ్య అమర హై శ్రీ దామోదర సంజీవయ్య అందరికీ జై భీమ్. ఈరోజు దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య గారి 53వ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మరి దామోదర సంజీవయ్య గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సంఘాల రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు సాకే హరి, అదేవిధంగా మాలమహానాడు జేఏసీ సభ్యులు, సంస్థా సైనిక దళ వాళ్ళు పాల్గొనడం జరిగింది. మరి దామోదర సంజీవయ్య గారు మొదటి దళిత ముఖ్యమంత్రి కావడం, అదేవిధంగా ఈరోజు పెన్షన్ అనే కార్యక్రమం ఎవరైతే ప్రభుత్వాలు మావని చెప్పుకొని గొప్పలుగా తిరుగుతున్నాయో మరి ఆ రోజు దామోదర సంజీవయ్య గారు ప్రవేశపెట్టినారు ఈ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్. అదేవిధంగా ఎన్నో ప్రాజెక్టులు, కార్మిక చట్టాలు, మరి ఎన్నో కార్యక్రమాలు దామోదర సంజీవయ్య గారు ప్రారంభించడం జరిగింది. అటువంటి దళిత ముఖ్యమంత్రికి మనం ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం మన పూర్వజన్మ సుకృతం. అదేవిధంగా ఈరోజు మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు కూడా వర్ధంతి సందర్భంగా ఆయనకు కూడా మనమందరూ ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. వారి ఆశయాలలో మరి విప్లవ బాటలో, అదేవిధంగా విద్యా బాటలో కూడా మనమందరం ప్రయాణం చేయాలా. మరి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనారిటీలు అందరూ కలిసి రాబోయే కాలంలో మరి అదే విధమైనటువంటి ముఖ్యమంత్రి పోస్టులు కూడా మనం అధిరోహించాలని చెప్పేసి భావిస్తూ మరొకసారి ఆ దామోదర సంజీవయ్య గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. అమర్ రహే దామోదర సంజీవయ్య గారు, అమర్ రహే దామోదర సంజీవయ్య గారు, అమర్ రహే దామోదర సంజీవయ్య గారు. నగరంలోని భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు మాలమహానాడు సమతా సైనిక దళ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిర్వహించి దళితులు సంక్షేమం కోసం కృషి చేసినటువంటి మహనీయుడు, గొప్ప మానవతావాది, నిస్వార్థపరుడైనటువంటి దామోదర సంజీవయ్య గారి 53వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. మరి దామోదరం సంజీవయ్య గారు అర్నూలు ప్రాంతంలోని పెదపాడు గ్రామంలో అతి పేద కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన చిన్నప్పటి నుంచే కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, అంటరానితనాన్ని ఎదుర్కొంటూ ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో పయనించి ఉన్నత విద్యావంతులుగా చదువుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా సేవలు అందించడం జరిగింది. మరి ఎటువంటి సేవలంటే ఏమాత్రం ఆశించుకోకుండా నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు తావలేకోకుండా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు పాలించిన ముఖ్యమంత్రులలో ఏకైక ముఖ్యమంత్రి నిస్వార్థ సేవకుడు, ప్రజా నాయకుడు, ప్రజాప్రతినిధి అని ఎవరైనా ఉన్నారంటే అది కేవలం దామోదర సంజీవయ్య గారికే దక్కుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన తల్లి ముఖ్యమంత్రిగా దామోదర సంజీవయ్య గారు కొనసాగుతుంటే కూడా ఒక తను పోషించుకోవడానికి కట్టెల పొయ్యి మీద అన్నం చేసుకొని బతికింది చివరి రోజుల వరకు అంటే ఈ దామోదర సంజీవయ్య ఎంత నిస్వార్థ సేవకుడో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే దామోదర సంజీవయ్య గారు పేదరికం నుంచి వచ్చారు కాబట్టి ఈ పేదల జీవన స్థితిగతులని గమనించి వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుకు తీసుకురావడానికి ఆయన పదవీ కాలంలో ఎన్నెన్నో సేవలు కృషి చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మరి అదే క్రమంలో అల్లూరి సీతారామరాజు గారు అంటే మన్యం ప్రాంతంలో గిరిజనులు, ఆదివాసులు తమ స్వేచ్ఛ హక్కుల కోసం ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంతో తిరుగులేని పోరాటం చేస్తుంటే వాళ్ళకు అండగా నిలిచి, వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి, వాళ్ళకు ఒక వెలుగు రేపుగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు కూడా ఇదే రోజు అంటే వర్ధంతిగా జరుపుకోవడం కూడా కొంత బాధాకరంగా కొంత అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒకరు ఆదివాసులు, గిరిజనుల కోసం తప్పిస్తే ఇంకొకరు దళితులు, బహుజనులందరి కోసం ఏకంగా ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి పదవిని అలంకరించుకొని ప్రజాసేవ చేసిన నాయకుడుగా మిగిలిపోవడం జరిగింది. ఈ ఇద్దరు అడుగుజాడుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలను ఏకం చేసి ఈ ప్రజల కోసం మంచి కార్యక్రమాలు చేస్తూ దళిత గిరిజన సంఘాలు చేసి మాలమహానాడు సంస్థ సైనిక ఆధ్వర్యంలో ముందుకు పోతామని చెప్పేసి